కర్రీ ఇంటికాంచే తెచ్చుకుంటా, ఇంటికాడ అన్నం కూడా తిన్నా. ఇంటికాడ తెచ్చుకుంటే ఇవాళ తింటే అది మరి వంటలను కూడా మరి అడగగా బియ్యం విషయంలో కొంచెం అవి ఈ మధ్యన అయిన వచ్చిన బియ్యము కొంచెం మంచిగా రైస్ అయితే లేదు, అన్నం అయితే లేదు, కొంచెం పలుకులుగా అవుతున్నాయి. అందులో ఇవాళ వండిన బియ్యం కొంచెం ఎక్కువగా అది సరిగా అంటే రైస్ ఉన్న స్థాయిలో ఉండకుండా కొంచెం వేరేగా ఉండడం వలన అంటే చూడడానికి అయితే బాగా మంచి బియ్యం లాగా ఉన్నాయని చెప్పారు. ఇది వండిన తర్వాత కొంచెం లైట్గా పలుకు అయిందట. అందరు దాదాపు 400-500 మంది పిల్లలు స్కూల్ స్ట్రెంత్ అందరు తిని ఉంటారు. కానీ వీళ్ళు కూడా జ్వరం వచ్చి ఉండి దానివల్ల కూడా మనలో జ్వరం వచ్చి ఉండి కూడా సరే ఆ టైంలో రైస్ తీసుకోవడం వల్ల కూడా అది దానివల్ల కూడా కావచ్చు. దాంతోపాటు ఒక ఇద్దరు కొంచెం సిక్ అయిన అమ్మాయిలో ఒక అమ్మాయి రోజువారీగా స్కూల్ నుంచే ఇంటి దగ్గర నుంచే బాగా తీసుకొని స్కూల్లో తినేది. మరి ఇక్కడ వేడివేడి భోజనం స్కూల్లో తినాలంటే ప్రిన్సిపాల్ చెప్పారు కాబట్టి పేరెంట్ కూడా చెప్పారు. ఇవాళ బాక్స్ పంపించినాం. మరి ఇవాళ బాక్స్ పంపకుండా ఉండడం వల్ల స్కూల్ రైస్ భోజనం చేయడం వల్ల మరి ఇక్కడ అమ్మాయికి ఇలాగ అయిందని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఎక్కడికైతే అది ఫుడ్ పాయిజన్ విషయం అయితే కాదు. నార్మల్గా దాదాపుగా ఒక 100 మంది భోజనాలు చేసినప్పుడు ఒక 33% అనేది ఇది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా మన జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టి చెప్పారు. అందుకొరకు ఇది మనము ఇప్పుడు ఈరోజు చేసినటువంటి రైస్ కావచ్చు, కర్రీ కావచ్చు, అక్కడ కొన్ని మన నేచర్ బట్టి కొందరికి పడకపోవడం వల్ల ఇట్లా జరిగి ఉంటుంది. ప్రస్తుతం అయితే విద్యార్థులు నార్మల్గానే ఉన్నారు, ఎవరికైతే ఇబ్బంది ఉండదు. ఇంకా ఫర్దర్గా ఏ విషయమైనా జాగ్రత్త తీసుకుంటామని. ఆ రైస్ క్వాలిటీ బాగా లేకపోవడం వండితేనే తెలుస్తుంది. కొంచెం ముద్దు అయింది, కొంత పలుకుగా అయింది అని వంట వాళ్ళు చెప్పారు. ఏం రాలేదు, ఎక్కడ రాలేదు సార్, ఎక్కడ రాలేదు. ఇప్పుడు స్కూల్లో మార్చింగ్